హలో ఎవ్రీవన్, ఈరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించిన పార్ట్ 2 వీడియోని డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మనం 20 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు స్కూల్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఎస్జిటి ఆస్పిరెంట్స్. సో ఓన్లీ రిలేటెడ్ టు ఇంగ్లీష్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇందులో. అండ్ ఈరోజు కూడా 20 క్వశ్చన్స్ని, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఇంగ్లీష్కి సంబంధించినవి డిస్కస్ చేయబోతున్నాం. So you should know one thing. So every question will have one answer, correct answer. But the remaining 3 answers, why it is wrong also we should know. So then only it will become easy to eliminate the answer. So we shall start with the first question now. What is the first question? See, choose the grammatically correct sentence from the following. So choose the grammatically correct sentence from the following అని అడుగుతున్నాడు. So we shall see the options. One should do his duty, one should do one's duty, one should do her duty, and one should do their duty. So ఇందులో మనకి every sentence is starting with the one. Every sentence is starting with one. సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే one అనే దానికి ఇక్కడ జెండర్ అనేది స్పెసిఫిక్ గా ఏది మెన్షన్ చేయలేదు. సో అది ఏ జెండర్ అనేది మనకి క్లారిటీ లేదు. సో దెన్ ఇక్కడ 1 ఇచ్చినప్పుడు కామన్ జెండర్ అయినప్పుడు ఇక్కడ హిజ్ అనేది ఓన్లీ పర్టికులర్ గా మేల్ జెండర్ కి ఇక్కడ అప్లై చేశాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. అంటే ఇది మిక్స్డ్ జెండర్ ఇచ్చినప్పుడు ఆబ్జెక్ట్ లో మనకి ఏం చేశాడు, ఇక్కడ ఈ ప్రొనౌన్ అనేది ఓన్లీ మేల్ జెండర్ కి కనెక్ట్ చేశాడు. సో ఇట్ ఈస్ రాంగ్. అండ్ నెక్స్ట్ వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ. చూడండి, ఇక్కడ కామన్ జెండర్ తో స్టార్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ లో కూడా కామన్ జెండర్ ని మెన్షన్ చేశాడు కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి మైండ్ లో గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే 1 తో సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వన్స్ అనేది మాత్రమే రావాలి. వేరే ప్రొనౌన్ ని మెన్షన్ చేస్తే దట్ విల్ బి ద రాంగ్ ఆన్సర్. అండ్ వి షల్ సీ ద రిమైనింగ్ 2 ఆన్సర్ ఆల్సో. వన్ షుడ్ డూ హర్ డ్యూటీ. మళ్ళీ ఇక్కడ ఫీమేల్ జెండర్ ని మెన్షన్ చేశాడు. ఫీమేల్ జెండర్ ని మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రొనౌన్ అనేది రాంగ్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ షుడ్ డూ దేర్ డ్యూటీ. మళ్ళీ ఇక్కడ ప్లూరల్ ఇచ్చాడు. ప్లూరల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, this also will be the wrong one. So అందువల్ల what is the correct answer mean second one is the correct answer. One should do one's duty. Now next question. So first question finished. We shall go to the second question. Choose the grammatically correct sentence. Again here choose the grammatically correct. I go to the church on the Sundays. First one. Second one, I go to the church on a Sundays. I go to the church on and Sunday. I go to church on Sundays. ఇక్కడ చూడండి, I go to the church on the Sundays అన్నాడు. Sundays అంటే ఏంటి, ఇక్కడ it is a plural. Sundays అన్నది ఇది ఏమవుతుంది, ప్లూరల్ అవుతుంది. సో ప్లూరల్ కంటే ముందు ఆర్టికల్ ద వస్తే అది రాంగ్. మనకు ఇంతకుముందు ఆర్టికల్స్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, దాన్ని ఒకసారి చూడండి. ఆర్టికల్ డెఫినెట్ గానీ ఇండెఫినెట్ ఆర్టికల్ గానీ ఓన్లీ సింగులర్ గా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. నౌన్ అనేది సింగులర్ గా ఉంటే మాత్రమే ఆర్టికల్ అనేది వస్తుంది. ఇక్కడ సన్ డేస్ అని ప్లూరల్ చేశాడు కాబట్టి ఇట్ విల్ బి ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఐ గో టు ద చర్చ్ ఆన్ ఏ సండేస్. మళ్ళీ ఏ మెన్షన్ చేశాడు, ఇది కూడా ఆర్టికల్. సో ప్లూరల్ కి ఏ అనేది ఏమవుతుంది, మళ్ళీ రాంగ్ ఆన్సర్. సో ఏ అనేది ఎప్పుడు రావాలి, ఇక్కడ నౌన్ అనేది సింగులర్ గా ఉన్నప్పుడు మాత్రమే రావాలి. నెక్స్ట్ I go to the church on and Sunday. And అనేది ఏంటి మళ్ళీ, సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓన్లీ వావెల్ కి ముందు మాత్రమే and వస్తుంది, కాన్సనెంట్ కి రాదు. ఒకవేళ కాన్సనెంట్ ఉన్నా కూడా ఏం కావాలి, వావెల్ సౌండ్ రావాలి, అప్పుడు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్. అండ్ నెక్స్ట్ వన్, I go to church on Sundays. So this is the correct answer. I go to church on Sundays అనేది ఏమవుతుంది, ఇది కరెక్ట్ ఆన్సర్. Fourth is the correct answer. Now we'll go to the third question now. What is the third question here? See, everyone understand mother tongue. Select the sentence in passive voice. So మనకి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ తెలియాలి అంటే ఫస్ట్ దీని స్ట్రక్చర్స్ తెలియాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మళ్ళీ నేను యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. దాన్ని చూడండి, దాని స్ట్రక్చర్స్ ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో విల్ ఫైండ్ ఎ డైరెక్ట్ ఆన్సర్ నా. ఎందుకంటే
మనకి స్ట్రక్చర్స్ అనేది ఐడియా లేకపోతే ఆన్సర్ అనేది లెంతీ అనిపిస్తుంది, కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ మీన్స్ మదర్ టంగ్ ఈజ్ అండర్స్టూడ్ బై ఎవ్రీవన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మదర్ టంగ్ ఈజ్ అండర్స్టూడ్ బై ఎవ్రీవన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించిన వీడియోను నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. అప్పుడు యాక్టివర్స్ ప్యాసివర్స్ ని క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ నౌ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ an error sentence. సో ఇక్కడ మనకి 4 ABCD అంటే ఒక సెంటెన్స్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అందులో ఏ సెంటెన్స్ లో ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇట్స్ వెరీ ఈజీ. ఫస్ట్ వన్ A, Ramesh was unhappy. Ramesh was unhappy అనేది ఏంటిది? It's a correct sentence. There is no wrong, right? There is no mistake. And next one, that he would know. That he would know. సో ఇక్కడ మనకి కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది, బట్ స్టిల్ రిమైనింగ్ 2 ఆన్సర్స్ కూడా చూద్దాం. అప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది. సి, అటెండ్ ద అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డి, బర్త్డే పార్టీ, ఇది కూడా కరెక్టే. సో ఇందులో మిస్టేక్ ఇక్కడ ఉంది అంటే దట్ హీ వుడ్ నాట్ రావాలి. అంటే నెగటివ్ పార్ట్, అంటే నెగటివ్ సెంటెన్స్ లో నెగటివిటీ వచ్చినప్పుడు, నెగటివ్ పార్ట్ వచ్చినప్పుడు ఏమైంది? నాట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? బి ఇస్ ద correct answer. Second one, B. Now we shall go to the fifth question. What is the question? Fifth question. This is not a punctuation mark. So ఇందులో punctuation mark కానిది ఏంటిది అని అడుగుతున్నాడు. It's very easy answer. First one is a full stop, is punctuation mark. It's a comma. Second one, అది also punctuation mark. Hashtag అనేది ఏంటిది? punctuation mark కాదు. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్ ఇక్కడ మనం సోషల్ మీడియాలో మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది పంక్చుయేషన్ మార్క్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? కొలన్ అనేది పంక్చుయేషన్ మార్క్. సో వాట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ హియర్ మీన్స్ థర్డ్ వన్ ఈస్ ద రాంగ్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్? సో సిక్స్త్ వన్, an economic crisis may have tremendous consequences for our global security. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? pick the meaning of the word tremendous. Tremendous word యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. What is the meaning of tremendous? It's easy to guess. Enormous అనేది ఏంటిది? కరెక్ట్ ఆన్సర్. tremendous కి enormous అనే మీనింగ్ అనేది మ్యాచ్ అవుతుంది. సో మోడెస్ట్ ఇది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ ఇది కూడా కాదు, స్లైట్ ఇది కూడా కాదు. సో what is the correct answer here means enormous is the correct answer tremendous కి. And now next question, sixth one completed. So seventh question, the phone dash, can you answer it please? Complete the sentence with correct option. ఇక్కడ the phone పక్కన ఒక డాష్ ఇచ్చి ఆ సెంటెన్స్ లో దానిలో ఏ కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, the phone rang, can you answer it please? Wrong answer. The phone rings, can you answer it please? సో ఇది కూడా మ్యాచ్ కాదు. Next one, the phone is ringing, can you answer it please? Yes, this is correct answer. The phone is ringing, actually is going on now, present right now. So then we can match this answer. The phone, third one is the correct answer. The phone ring, this is the wrong answer. Now we'll go to the eighth question. What is the eighth question here? The Japanese have acted calmly and deliberately. The Japanese have acted calmly and deliberately. Choose the opposite meaning of the word deliberately. The deliberately అనే వర్డ్ యొక్క opposite meaning ని find out చేయమంటున్నాడు. What is the meaning of deliberately? Deliberately means intentionally, purposefully అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ deliberately యొక్క మనకి అపోజిట్ అడిగాడు. పర్పస్ఫుల్లీ, ఇంటెన్షనల్లీ అనేది ఏమవుతుంది? సినానిమ్ అవుతుంది. బట్ దానికి అపోజిట్ ఏముందో చూద్దాం. సో డెలిబరేట్లీ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? పర్పస్ఫుల్లీ, ఇది సేమ్ మీనింగ్ అవుతుంది, అంటే సినానిమ్. అండ్ నౌ కాన్షియస్లీ మీన్స్ హ్యావింగ్ అవేర్నెస్. మనకు తెలుసు కాన్షియస్ అండ్ కాన్షియస్ అనే మీనింగ్ వస్తుంది. కాన్షియస్ అంటే హ్యావింగ్ అవేర్నెస్. సో డెలిబరేట్ కి కాన్షియస్లీ కి మ్యాచ్ కాదు, అపోజిట్. అండ్ నెక్స్ట్ వన్ ఇంటెన్షనల్లీ అన్నా కూడా సేమ్ మీనింగ్ అవుతుంది, కానీ అపోజిట్ మీనింగ్ కాదు. ఇంటెన్షనల్లీ అంటే కావాలని చేయడం. నెక్స్ట్ వన్ క్యాజువల్లీ అంటే దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. అంటే డూయింగ్ ద వర్క్ వితౌట్ థాట్, వితౌట్ ప్లాన్. క్యాజువల్లీ అంటే ఏదో క్యాజువల్ గా వెళ్ళిపోయాను అంటాం. రైట్, క్యాజువల్ గా వెళ్ళిపోవడం అంటే రెగ్యులర్ చేసే యాక్షన్ లో
ఏదో ఆలోచన లేకుండా కంప్లీట్ చేయడాన్ని క్యాజువల్లీ అంటాం. సో డెలిబరేట్లీ అంటే పర్పస్ఫుల్లీ, కావాలని. క్యాజువల్లీ అంటే having without plan. So this is the fourth one is the correct answer here. Next question. Ninth question. It will be easier to read if you dash the lines. Choose the correct option to complete the sentence. చూడండి ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడు, fill in the blanks ఇచ్చాడు. It will be easier to read if you dash the lines. అందులో ఏమొస్తుందో అడుగుతున్నాడు. First one, switch over. It will be easier to read if you switch over. Switch over అన్నారు. Switch over అంటే మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో దట్ ఈస్ స్విచ్ ఓవర్ అవుతుంది. లేదా అంటే నెక్స్ట్ వన్ స్విచ్ ఆన్. స్విచ్ ఆన్ అంటే ఇది కరెక్ట్, రైట్. ఇట్ విల్ బి ఈజియర్ టు రీడ్ ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద లైట్స్. సో విల్ స్విచ్ ఆన్ ద లైట్స్, విల్ స్విచ్ ఆఫ్ ద లైట్స్. సో ఇట్ విల్ బి కరెక్ట్. వై ద రిమైనింగ్ టు వాట్ ఆర్ ద ఆప్షన్స్ అంటే స్విచ్ అవుట్. స్విచ్ అవుట్ అనేది రాంగ్. అంటే ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ ద పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ స్విచ్ అవుట్. అంటే ఇప్పుడు మనం క్రికెట్ చూసినట్టయితే ఒక ప్లేయర్ ఇంక్లూడ్ అయితే ఇంకో సబ్స్టిట్యూట్ అవుతారు. సబ్స్టిట్యూట్ దాన్ని స్విచ్ అవుట్ అనొచ్చు. ఆ పర్సన్ స్విచ్ అవుట్ అయిపోయి ఇంకో పర్సన్ వస్తారు, దాన్ని సబ్స్టిట్యూట్ అనొచ్చు. స్విచ్ ఆఫ్ అంటే మనకి తెలుసు టర్న్ ఆఫ్ చేయడం. సో మనకి టర్న్ ఆఫ్ చేస్తే మనం చదవలేం కానీ, బట్ స్విచ్ ఆన్, టర్న్ ఆన్, స్విచ్ ఆన్ చేస్తే మాత్రం ఈజీ అవుతుంది చదువుకోవడానికి. సో సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10th. Choose the option that best expresses the meaning of the idiom eat like a bird. So idiom ఏమి ఇచ్చాడు ఇక్కడ, eat like a bird అనే ఒక idiom ఇచ్చాడు. దానికి సూటబుల్ మీనింగ్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో దానికి సూటబుల్ ఆప్షన్ ఏంటి? సో eat every little, eat very little, eat a lot, eat fast, eat slowly. సింపుల్, మనం ఈజీగా గెస్ చేయొచ్చు కదా. ఈట్ లైక్ ఏ బర్డ్. ఈట్ లైక్ ఏ బర్డ్ అంటే బర్డ్స్ ఎలా తింటాయి? చాలా చిన్నగా తింటాయి, చాలా తక్కువ మొత్తంలో తింటాయి. సో ఇక్కడ మనకి దానికి మ్యాచ్ అయితే ఏముంది? ఈట్ వెరీ లిటిల్. బర్డ్స్ యొక్క ఆహారం కొద్దిగానే ఉంటుంది కాబట్టి ఈట్ వెరీ లిటిల్ అనేది మనం మ్యాచ్ చేయొచ్చు. ఈట్ ఏ లాట్ అంటే బర్డ్స్ ఎక్కువ తినవు. ఈట్ ఫాస్ట్ అంటే అవి ఫాస్ట్ కూడా తినవు. ఈట్ స్లోలీ, సో ఇక్కడ మెల్లగా తింటాయి. బట్ ఏంది ఇక్కడ ఈట్ లైక్ ఏ బర్డ్ అంటున్నాడు. ఈట్ వెరీ లిటిల్ అంటే మనకి ఇక్కడ తిండికి సూటబుల్ గా చెప్తున్నాడు కాబట్టి, సో ఇక్కడ మనం క్వాంటిటీని అప్లై చేసుకోవాలి, రైట్. నా విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. సో ఇట్ ఇస్ ద 11th. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఆ వర్డ్స్ కి స్పెల్లింగ్స్ ఏంటి ఏదో రాంగ్ ఇచ్చాడు. అది ఏ స్పెల్లింగ్ రాంగ్ ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వర్నాక్యులర్, థర్డ్ వన్ టంగ్, ఫోర్త్ వన్ అటరెన్స్. సో ఇక్కడ మనకి రాంగ్ ఏది ఉన్నది అంటే డైలెక్ట్ అనేది రాంగ్ ఉన్నది. సారీ, డైలెక్ట్, వర్నాక్యులర్, టంగ్, అటరెన్స్. సో ఇవన్నీ కరెక్ట్ ఇచ్చాడు యాక్చువల్గా. సో ఇందులో ఆప్షన్ ఏదో రాంగ్ ఉండే, బట్ డ్యూ టు డిక్షనరీ ఇట్ హ్యాస్ కరెక్టెడ్ ఇట్ సెల్ఫ్. సో అందువల్ల ఇందులో ఏది కూడా రాంగ్ ఆన్సర్ అనేది లేదు. ఆల్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్, రైట్. సో దీన్ని మనం స్కిప్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి కొన్ని ఒక ఆర్డర్లో ఇచ్చాడు వర్డ్స్ ని. సో వాటిని అన్నింటినీ ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ లో ఆర్డర్ ఫార్మ్ చేయమంటున్నాడు. చూడండి, స్వామి సెడ్ దట్. A1 వచ్చేసి స్వామి సెడ్ దట్. B fought with the tiger. C a very strong and grown up. D person might have. సో ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. A B D C అన్నారు. A అంటే ఏంటిది? స్వామి సెడ్ దట్, fought with the tiger. D ఏమి ఇచ్చాడు? a very strong and grown up. సో C ఏమి ఇచ్చాడు? పర్సన్ మైట్ హ్యావ్. సో ఇదే ఆర్డర్ లో ఇచ్చాడు. A B D C అనేది ఏంటి ఇక్కడ? సారీ, D అనేది ఫస్ట్ వచ్చింది ఇక్కడ, C అనేది కింద వచ్చింది. స్వామి సెడ్ దట్, fought with the tiger, person might have. సో ఇది రాంగ్. సెంటెన్స్ అనేది మ్యాచ్ కావడం లేదు. నెక్స్ట్ వన్, ADCB. స్వామి సెడ్ దట్, person might have fought with the tiger, a very strong and grown up. సో దీన్ని కొద్దిగా ఆలోచించవచ్చు. ADCB, రైట్. నెక్స్ట్ వన్, ACDB. ఏంటిది? స్వామి సెడ్ దట్, a very strong and grown up person might have fought with the tiger. Yes, this is the correct answer. Swami said that. ఏమని చెప్పాడు?
సి ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రోన్ అప్, చాలా దృఢమైన వ్యక్తి, గ్రోన్ అప్, అవునా? అండ్ డి పర్సన్ మైట్ హావ్ ఫాట్ విత్ ద టైగర్, అంటే పులితో కొట్లాడి ఉంటాడు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతా ఏవి కూడా రాంగ్, అంటే కరెక్ట్ ఆన్సర్స్ కావు, మ్యాచ్ కావు. ఎందుకంటే సెంటెన్స్ అనేది ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లుప్తంగా డిస్కస్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. Now next, the wound take time to dash. So the wound అంటే ఏంటి? గాయం. wound అంటే ఏంటి ఇక్కడ? గాయం, రైట్, ఇంజురీ. సో టేక్ టైమ్ టు డాష్ హెయిల్. హెయిల్ అంటే మ్యాచ్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే హెయిల్ అంటే ఏంటి? వడగళ్ళ వర్షం, మన వర్షంలో వడగళ్ళు పడితే దాన్ని హెయిల్ అంటాం, రైట్? హెయిల్ రైన్ అంటాం. సో ఇది దానికి మ్యాచ్ కాదు. లేదా హెయిలింగ్ అంటే ప్రశంసించడం, అప్రిషియేట్ చేయడం కూడా అవుతుంది. సో దానికి దీనికి మ్యాచ్ కాదు. ద వోంట్ టేక్ టైమ్ టు హీల్. హీల్ అంటే ఇది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే క్యూర్ చేస్తుంది. హీల్ అంటే గాయం మారడానికి కొద్దిగా సమయం పడుతుంది. హీల్ అంటే కరెక్ట్ ఆన్సర్. ఇంకో థర్డ్ వన్ ఏముంది? హీల్. హీల్ అంటే మనకి తెలుసు, కాలి మడమను హీల్ అంటాం, దానికి దీనికి సంబంధం లేదు. హెయిల్ ఇది టోటల్లీ రాంగ్ ఆన్సర్, రైట్? దాని స్పెల్లింగ్ రాంగ్ ఉంది. Next question, 14th question we shall discuss now. What is the 14th question here? Pick the correct sentence. ఇందులో ఏది కరెక్ట్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. We are for sorry your loss. We are for sorry. ఇది రాంగ్, ఎందుకంటే we are sorry for your loss అంటే కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి అదేమవుతుంది? సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, the caterpillar turns itself into a butterfly. Yes, the caterpillar is subject, correct answer. Turns అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? verb. Yes, ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి సింగులర్ కాబట్టి ఇక్కడ yes యాడ్ అవుతుంది, ఇది కరెక్టే. itself అంటే దానికదే, రైట్? the caterpillar turns itself, దానికదే టర్న్ అవుతుంది. ఎలా? into a butterfly, కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అది దానికదే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కాబట్టి ఈ సెంటెన్స్ అనేది రాంగ్. But still we see the remaining two answers also. The story is open midnight until. This is wrong. The story is open. But ఎక్కడ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? until అనేది ఇక్కడ వచ్చి ఉంటే సరైన జవాబు. The story is open until midnight. అప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ until అనేది లాస్ట్ కి ఇచ్చాడు కాబట్టి సెంటెన్స్ ఆర్డర్ అనేది టోటల్లీ రాంగ్. నెక్స్ట్ వన్, we eat in morning, I breakfast. This is also wrong. ఎందుకంటే టోటల్ సెంటెన్స్ రాంగ్ ఉంది. what is the correct answer here means second one is the correct answer. Next one, 14th completed. Shall we go to the 15th one. I did not go to work today dash, I was not keeping well. ఈ రోజు నేను పనికి వెళ్ళలేదు. I did not go to work today. ఎందుకు? dash, I was not keeping well. ఎందుకు వెళ్ళలేదు అంటే కీపింగ్ వెల్ అంటే మీనింగ్ ఏంటి? సో not in good condition, not in good condition. How? Physically and emotionally, right? అంటే ఎమోషనల్ గానీ ఫిజికల్ గానీ both, in both ways I mean not good condition అన్నట్టు కీపింగ్ వెల్ అంటే, రైట్? సో ఇక్కడ ఏమొస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ I did not go to work today because, yes, ఎందుకంటే I was not keeping well. Yes, this is the correct answer. Because అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. But still we see that remaining two also. I did not go to work today until అనేది అంటే until అంటే మీనింగ్ ఏంటి? వరకు అనేది అక్కడ రాదు. until I was not keeping well. Next, I did not go to work today thou అంటే అయినప్పటికీ I was not keeping well. అది కూడా మ్యాచ్ కాదు. బట్ అంటే ఏంటి? కానీ. I did not go to work today కానీ I was not keeping well. ఇది కూడా మ్యాచ్ కాదు. what is the correct answer? means first one is the correct answer. because అనేది correct suitable answer. next question, 16th one. Ravi dash to work tomorrow. Ravi సబ్జెక్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? టు వర్క్ టుమారో. టుమారో అంటే ఏంటి? ఇక్కడ ఫ్యూచర్, ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఫ్యూచర్. సో ఇక్కడ ఏమొస్తుంది? రవి విల్ బి గోయింగ్ టు వర్క్ టుమారో. ఎస్, రవి విల్ బి గోయింగ్ టు వర్క్ టుమారో అనేది కరెక్టా కాదా అంటే కరెక్టే. బట్ స్టిల్ రిమైనింగ్ త్రీ ఆల్సో వి షల్ చెక్. అండ్ రవి విల్ గోయింగ్ అంటే ఇది రాంగ్. ఎందుకంటే ఫ్యూచర్ కంటిన్యూస్ లో
వీళ్ళ తర్వాత మళ్ళీ ఏముండాలి, హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఆ హెల్పింగ్ వర్బ్ అనేది ఇక్కడ ఉంది బట్ ఇక్కడ లేదు. సో దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. రవి వాజ్ గోయింగ్ టు వర్క్ టుమారో. వాజ్ అంటే ఏంటి, పాస్ట్ గడిచిపోయిన యాక్షన్. బట్ ఇక్కడ ఉన్నది ఏంటి, టుమారో, ఇది ఫ్యూచర్. గడిచిపోయిన దానికి ఫ్యూచర్ కి మ్యాచ్ కాదు. నెక్స్ట్ వన్, రవి గాన్. గాన్ అంటే గడిచిపోయిన యాక్షన్, జరిగిపోయింది. బట్ ఇక్కడ మళ్ళీ టుమారో వచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే Ravi will be going to work tomorrow. This is the exact answer. And now 17th question. The teacher said you have to get up early. Select the sentence in an indirect speech. Yes. These are reported speeches అంటారు దీన్ని. సో దీన్ని డైరెక్ట్ స్పీచ్ లో వచ్చి ఇండైరెక్ట్ స్పీచ్ లో అడుగుతున్నాడు. సో ఏమి ఇచ్చాడు, ద టీచర్ సెడ్. టీచర్ ఏమని చెప్పాడు, సెడ్. సెడ్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ ఇది పాస్ట్. టీచర్ సెడ్, పాస్ట్ టెన్స్ ఇది. యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ. నువ్వు త్వరగా లేవాలి, నిద్ర లేవాలి. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చమన్నాడు. ఫస్ట్, ద టీచర్ టోల్డ్ మీ దట్ ఐ హ్యావ్ టు గాట్ అప్ ఎర్లీ. ద టీచర్ టోల్డ్. సో ఇది ఆల్రెడీ ఇక్కడ పాస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్. టోల్డ్. యూ అంటే ఎవరు, నేనే, అంటే మీ. టీచర్ నాకే చెప్పాడు. ఏమని చెప్పాడు, దట్ ఐ అవుతుంది. ఎందుకంటే యూ అనేది ఏమవుతుంది, ఐ అవుతుంది. నాకే చెప్పాడు కాబట్టి నేను ఐ హ్యాడ్ టు గెట్ అప్ ఎర్లీ. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్. హ్యావ్ అనేది ఏమవుతుంది, మళ్ళీ హ్యాడ్ అవుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం స్ట్రక్చర్ చూసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ పాస్ట్ లో ఉన్న సెంటెన్స్ ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మారుతుంది. సో ఆల్రెడీ యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ. ఇది సింపుల్ పాస్ట్ లో అంటే జరిగిన సంఘటన కాబట్టి సింపుల్ పాస్ట్ సంఘటన. అదే అప్పుడు ఏమవుతుంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లోకి చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మిగతా చూద్దాం. ఒకవేళ అంటే మనకి సార్ ఎన్సే స్ట్రక్చర్ గుర్తుండవుగా, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చా అంటే మనం ఈజీగా సెంటెన్స్ చదువుతుంటే ఈజీగా గెస్ చేయొచ్చు. ఎలా, ద టీచర్ ఆస్క్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ ఉన్నప్పుడు ఇక్కడ ఆస్క్ ది మ్యాచ్ అవుతుందా అంటే కాదు, ఎందుకంటే ఇది పాస్ట్, ఇది ప్రెసెంట్. సో ఇట్స్ ఏ రాంగ్ ఆన్సర్. ద టీచర్ సజెస్టెడ్. సజెస్టెడ్ అనొచ్చా అంటే ఇక్కడ ఇది కూడా అన్నారు, ఎందుకంటే టీచర్ ఇన్స్ట్రక్టెడ్. ఇక్కడ టీచర్ ఇన్స్ట్రక్టెడ్, రైట్, బట్ నాట్ సజెస్టెడ్, రైట్. నెక్స్ట్, ద టీచర్ టెల్స్. మళ్ళీ సేమ్, ఇది పాస్ట్, ఇది ప్రెసెంట్. సో అందువల్ల ఈ మూడు కూడా రాంగ్ ఆన్సర్. మనం చూడాల్సింది ఏంటి అంటే వర్బ్ ని చూసి ఈజీగా గెస్ చేయొచ్చు. ఇంకా మనం డెప్త్ గా వెళ్తే స్ట్రక్చర్స్ ని కూడా చదవాల్సి ఉంటుంది. స్ట్రక్చర్ ని చదివితే ఇంకా ఈజీగా గెస్ చేయగలుగుతాము. నెక్స్ట్ 18th question. If you don't stop that immediately, I am going to complain to the police. Choose the correctly punctuated sentences. ఇక్కడ ఏమని ఇచ్చాడు, పంక్చుయేషన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రైట్. అంటే పంక్చుయేటెడ్ సెంటెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ, ఇదేంటి, ఇఫ్ కండిషన్, రైట్. సెంటెన్స్ ఎలాంటి సెంటెన్స్ అంటే ఇఫ్ కండిషన్ సెంటెన్స్. సో దీనిలో మనకి పంక్చుయేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ. సో ఇది రాంగ్. ఎందుకంటే ఇఫ్ కండిషన్ వచ్చినప్పుడు కంపల్సరీ టూ సెంటెన్సెస్ ఉంటాయి. ఒకటి డిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒకటి ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటుంది. సో డిపెండెంట్ క్లాస్ కి ఇండిపెండెంట్ క్లాస్ కి మధ్య ఒక కామా అనేది వస్తుంది. చూడండి, ఇఫ్ యూ డోంట్ స్టాప్, కామా ఇచ్చాడు, దట్ ఇమీడియట్లీ మళ్ళీ ఫుల్ స్టాప్ ఇచ్చాడు. ఇది రాంగ్. ఎందుకంటే చూడండి, కరెక్ట్ ఆన్సర్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ, మళ్ళీ ఇక్కడ కూడా చాలా కామాలు ఇచ్చాడు, రైట్. దిస్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ I am going to complain to the police. Yes. If you don't stop that immediately, ఇక్కడ కామా ఆప్షన్ చూడండి. ఇఫ్ కండిషన్ వచ్చినప్పుడు రెండే సెంటెన్స్ ఉంటాయి. ఆ రెండు సెంటెన్స్ లో ఒక సెంటెన్స్ అనేది డిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ క్లాస్ అంటే ఆ సెంటెన్స్ కి పూర్తిగా అర్థం ఇవ్వదు. ఎప్పుడైతే దానికి ఇండిపెండెంట్ క్లాస్ ఇంకోటి యాడ్ అవుతుందో అప్పుడే దానికి మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ చూడండి, ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ, నువ్వు త్వరగా అది ఆపకపోతే ఏం చేస్తారట, ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద పోలీస్, నేను పోలీస్ కి కంప్లైంట్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ అంటే నువ్వు త్వరగా దాన్ని ఆపకపోతే,
అంటే మళ్ళీ ఆ సెంటెన్స్ అనేది అక్కడికి ఆగిపోయింది, అంటే దానికి పూర్తి అర్థం అనేది లేదు. ఎప్పుడు ఈ అర్థం అనేది పూర్తి అవుతుంది అంటే సంపూర్ణంగా ఉంటుంది సెంటెన్స్ అంటే వెన్ ఇట్ ఈస్ యాడెడ్ బై ద ఇండిపెండెంట్ క్లాస్, రైట్. అప్పుడు ఆ రెండు సెంటెన్స్ మధ్యలో ఏం రావాలి అంటే ఒక కామ రావాల్సి ఉంటుంది, రైట్. సింపుల్ sentence start with the capital and one is comma in the middle and finally one full stop. So this is the correct sentence. మళ్ళీ ఇందులో మిడిల్ లో ఇచ్చాడు, ఇది కూడా రాంగ్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్ 19th question. A person who seeks to promote the welfare of others especially by donating money to good causes. చూడండి, a person who seeks to promote the welfare of others especially by donating money to good causes. So beneficiary, philanthropist, buyer, inheritor. So the words యొక్క మీనింగ్స్ మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిషియరీ అంటే ఎవరు, ఎవరైతే స్వీకరిస్తారో. బెనిఫిషియరీ అంటే ఎవరు, ఎవరైతే ఆ వెల్ఫేర్ స్కీమ్ ని స్వీకరిస్తారో అంటే బెనిఫిట్ పొందుతాడో, లబ్ధి పొందేవాడు. బెనిఫిషియరీ అంటే నథింగ్ బట్ లబ్ధి పొందేవాడు. సో దాన్ని బెనిఫిషియరీ అంటారు. కానీ ఇక్కడ ఈ వర్డ్ అనేది దేనికి మ్యాచ్ కాదు, ఎందుకంటే ఇక్కడ డొనేటింగ్ మనీ టు గుడ్ కాజెస్, అతనే డొనేట్ చేస్తున్నాడు. సో మనకి ఫిలాంథ్రపిస్ట్, మనం దీనికి మీనింగ్ తెలియదు అనుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తెలియదు అనుకోండి, మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. బయ్యర్ అంటే ఎవరు, కొనేవాడు మనీని డొనేట్ చేయడు. సో అందువల్ల ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇన్హెరిటర్ అంటే దీని యొక్క మీనింగ్ మనకి తెలియాలి. ఇన్హెరిటర్ అంటే ఎవరు, వారసుడు. అంటే తండ్రి యొక్క ఆస్తిని ఎవరైతే పొందుతాడో నెక్స్ట్ అతన్ని వారసుడు అంటారు. ఎగ్జాంపుల్ వారసత్వంగా వచ్చేదాన్ని పొందేవాడిని వారసుడు అంటారు. ఇది ఇన్హెరిటర్. ఇప్పుడు మిగిలింది ఏంటి అంటే ఫిలాంథ్రపిస్ట్. ఇది ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఫిలాంథ్రపిస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఫిలాంథ్రపిస్ట్ అంటే మీనింగ్ ఏంటి, పర్సన్ హూ సీక్స్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ ఎస్పెషల్లీ బై డొనేటింగ్ మనీ టు గుడ్ కాసెస్. అంటే నథింగ్ బట్ దాత, ఎవరైతే దానాలు చేస్తారో అతన్ని మనం ఫిలాంథ్రపిస్ట్ అంటాము. లాస్ట్ క్వశ్చన్. హీ హాస్ బీన్ రీడింగ్ డాష్ 3 o'clock. అతను 3 o'clock నుండి చదువుతున్నాడు. ఇక్కడ ఫిలప్ ఇచ్చాడు అంటే అండర్లైన్ ఇచ్చి అందులో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, సిన్స్. నెక్స్ట్ వన్ ఫర్, ఫ్రమ్, ఎట్. చూడండి, హీ హాస్ బీన్ రీడింగ్ since 3 o'clock, for 3 o'clock, from 3 o'clock, at 3 o'clock. సో ఇది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సింపుల్, he has been reading since 3 o'clock అనాలి. సార్ సిన్స్ ఆఫ్ ఫర్ మనకి ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది సార్ అంటే సింపుల్ లాజిక్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. ఏ పాయింట్ ఆఫ్ టైం, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం. గుర్తుపెట్టుకోండి, ఏ పాయింట్ ఆఫ్ టైం, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అంటే ఏంటి అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం ఆర్ లెంత్ ఆఫ్ టైం. డ్యూరేషన్ ఆఫ్ టైం ఆర్ లెంత్ ఆఫ్ టైం. సో అలా గుర్తుపెట్టుకోవాలి. హీ హాస్ బీన్ రీడింగ్, ఇక్కడ మనకి టైం మెన్షన్ చేశాడు కదా 3 o'clock అని. 3 o'clock అని మెన్షన్ చేశాడు కాబట్టి అది స్టార్టింగ్ పాయింట్. అప్పటి నుండి చదువుతున్నాడు. ఆ స్టార్టింగ్ పాయింట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అంటే 3 o'clock. ఆ 3 o'clock అనేది ఎప్పుడు అవుతుంది అంటే సిన్స్ అవుతుంది, స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. సిన్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎస్ తో ఏమొస్తుంది, స్టార్ట్స్. అలా మనం ఒక క్యాచీ వర్డ్ పెట్టుకోండి. సిన్స్ అంటే స్టార్టింగ్ టైం, ఫర్ అంటే ఏంటి డ్యూరేషన్ టైం. అదే హీ హాస్ బీన్ రీడింగ్ డాష్ 3 hours అన్నాం అనుకోండి. 3 hours అని ఇస్తే ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏమైనా స్టార్టింగ్ టైం ఉందా? ఇక్కడ స్టార్టింగ్ టైం అనేది లేదు, మెన్షన్ చేయలేదు. సో స్టార్టింగ్ టైం మెన్షన్ చేయనప్పుడు ఏం చేయాలి మనం, ఫర్ అనేది వాడాలి. హీ హాస్ బీన్ రీడింగ్ ఫర్ 3 hours. ఆ డ్యూరేషన్, ఆ లెంత్ ఆఫ్ టైం నుండి అతను చదువుతున్నాడు. 3 గంటల నుంచి చదువుతున్నాడు. బట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది ఇవ్వలేదు. సో అందువల్ల ఫర్ అనేది రాదు. ఏది వస్తుంది, సిన్స్. సిన్స్ అంటే ఎస్ అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది మైండ్ లో పెట్టుకోండి. టైం స్పెసిఫిక్ గా మెన్షన్ చేసేదాన్ని సిన్స్ తో స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ వస్తుందా అంటే ఫ్రమ్ కూడా వస్తుంది. బట్ ఫ్రమ్ అనేది ఏంటి, ఎప్పుడు వస్తుంది అంటే వర్క్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోతే నో ప్రాబ్లం. బట్ ఇక్కడ వర్క్ స్టార్ట్ అయ్యి కంటిన్యూషన్ లో ఉన్నప్పుడు మాత్రం సెన్స్ మాత్రమే రావాలి. రైట్, కంటిన్యూషన్ లో ఉన్నప్పుడు మాత్రం సెన్స్ వాడాలి. బట్ కంటిన్యూషన్ అనేది లేకపోతే ఫ్రమ్ అని వాడినా కూడా కరెక్ట్ అవుతుంది. కానీ కంటిన్యూషన్ ఉంది కాబట్టి
సో ఫ్రమ్ అనేది మనం ఇక్కడ వాడాలి. ఎట్ అంటే మనకి తెలుసు పర్టికులర్ గా టైం ని మెన్షన్ చేయడానికి, రైట్, లేదా ప్లేస్ ని మెన్షన్ చేయడానికి మనం ఎట్ ని వాడతాము, రైట్. దీస్ ఆర్ ద right. These are all 20 questions. So I feel that you have understood very well these 20 questions, and I will come with a few more questions in the next video. Thank you for watching.